ఈ మధ్య పూరి జగన్నాథ స్వామి ఆలయంలో బ్రహ్మ పదార్థం అనే ఒక విషయం చర్చకు వచ్చింది కదా. ఏమిటి ఈ బ్రహ్మ పదార్థం అంటే? ఏదైనా అర్థం కాకపోతే బ్రహ్మ పదార్థం అని అంటూ ఉంటారు మన వాళ్ళు. బ్రహ్మజ్ఞానం అని కూడా అంటూ ఉంటారు. ఇంద్రద్యుమ్నుడు అనేటటువంటి మహారాజు ఆ దేవదేవునికి ఆలయ నిర్మాణం చేశారు. నిర్మాణం చేసే సమయంలో లభించిన ఆ అర్చామూర్తులు బలభద్రుడు, సుభద్ర, జగత్ కళ్యాణకారకుడైనటువంటి ఆ కృష్ణ పరమాత్ముడు, జగన్నాథుడు, జగత్తుకే నాథుడు, అసంపూర్ణంగా ఉండేటటువంటి ఈ అర్చామూర్తుల ప్రతిమలలో ఆ చెక్కలకు సంబంధించిన వేప చెట్టుకు సంబంధించిన ఒక ఉండ వంటి పదార్థం అనూచానంగా వేల సంవత్సరాలుగా వంశపారంపర్యంగా ఆలయ నిర్వాహకులకు సంబంధించి అలా కొనసాగింపుగా వస్తున్నది. 12 ఏళ్లకు ఒకసారి క్షేత్రంలో, పూరి జగన్నాథ క్షేత్రంలో ఆ అర్చామూర్తులను నిమజ్జనం చేసి కొత్త దారు మూర్తులను, చెక్క మూర్తులను తిరిగి సుప్రతిష్ఠితం చేస్తారు. 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించేటటువంటి ఈ ఉత్సవంలో అంతర్భాగంగా నగరమంతా కూడా విద్యుత్తు తొలగించడం, నిశ్శబ్దాన్ని పాటించడం, ప్రధాన అర్చకులలో ప్రధాన అర్చకుడైన వృద్ధుడు ఆ బ్రహ్మ పదార్థ రూపంలో ఉండేటటువంటి గుండ్రని వేప చెక్క లేక వేప చెట్టుకు సంబంధించినది అని పరిశోధకులు, అన్వేషకులు అంటున్నారు. వాస్తవం ఎప్పుడూ ఎవరు ఏది చెప్పరు. అనూచానంగా వంశపారంపర్యంగా వచ్చేటటువంటి ఆ పదార్థాన్ని తీసుకువచ్చి కళేబరోత్సవం అన్న పేరిట నిర్ణీత శుభముహూర్తంలో చిక్కటి చీకటి మధ్యన ఆ అర్చామూర్తి హృదయంలో ప్రధాన అర్చకుడు చేర్చుతాడు. ఇది తంత్ర విద్యకు సంబంధించిన విషయం. ఈ కారణంగానే ఇన్ని వేల సంవత్సరాలుగా జగన్నాథ స్వామి వారి వద్ద 12 ఏళ్ళకు ఒకసారి ఆ అర్చామూర్తులు మారిపోతాయి. ప్రతి సంవత్సరము ఆ ప్రధాన అర్చామూర్తి ఆలయాన్ని వదలి తిరిగి 9 రోజుల పాటు మరి ఒక చోట ఉండి ప్రవేశించడం. స్వామివారికి జలుబు చేస్తుంది, ఔషధాలు ఇస్తారు. స్వామివారికి ఆకలి వేస్తుంది, గంట గంటకి నైవేద్యాలు సమర్పిస్తారు. స్వామివారికి సమస్త ఉపచారాలు చేస్తారు. బ్రహ్మ పదార్థం అంటే మట్టుకు ఏమిటో ఏదో తెలియనివ్వరు. బహు జాగ్రత్తగా కళేబరోత్సవం అన్న పేరిట అనూచానంగా వంశపారంపర్యంగా అర్చకులే ఈ రహస్యాన్ని కాపాడుతున్నారు. రహస్యాన్ని రహస్యంగానే ఉంచుదాం. జగన్నాథ దర్శనం చేసుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం.